హలో అందరికీ వెల్కమ్ టు తెలుగు కోడర్ ఫ్రెండ్స్. ఈరోజు డే 13. మరి మనం ఈరోజు ఈ వీడియోలో రికర్షన్ గురించి తెలుసుకుందాం. రికర్షన్ గురించి తెలుసుకునే ముందు ఆల్రెడీ మీకు ఫంక్షన్ గురించి ఐడియా ఉండాలి, ఎందుకంటే రికర్షన్ అనేది ఫంక్షన్స్ తోటి లింకప్ అయి ఉంటుంది. సో మీకు ఫంక్షన్స్ గురించి ఐడియా ఉంటుంది, రికర్షన్ అనేది చూడండి. ఒకవేళ మీకు ఫంక్షన్ గురించి తెలియకపోతే మన ఛానల్లో ఫంక్షన్స్ గురించి ఆల్రెడీ ఒక వీడియో తీసిన, ఆ వీడియో చూసిన తర్వాతకి రికర్షన్ అనేది చూడండి. సో ఫస్ట్ బేసిక్గా రికర్షన్ అంటే ఏంటి? రికర్షన్ అంటే ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ అంటే ఏంటంటే, మనం మెయిన్ బాడీలో ఫంక్షన్ అనేది కాల్ చేసుకుంటాం. మనం ఫంక్షన్ అనేది వన్ టైమే కాల్ చేస్తాం. అదేంది? ఫంక్షన్ అనేది దానంతట అదే ఊకంటే కాల్ చేసుకుంటుంది, దాన్ని రికర్షన్ అంటాం. మనం వన్ టైం కాల్ చేస్తే దానంతట అదే మళ్ళీ కాల్ చేసుకుంటుంది, దాన్ని రికర్షన్ అంటాం. సో ఈ రికర్షన్లో టూ థింగ్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ బేస్ కేస్. బేస్ కేస్ అంటే ఏంటంటే, టు స్టాప్ ద రికర్షన్. రికర్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ అంటే ఫంక్షన్ని కాల్ చేసుకుంటూ వెళ్తుంది, సో దాన్ని రికర్షన్ అంటాం. మరి అట్లా కాల్ చేసుకుంటూ వెళ్తూ ఎంతవరకు వెళ్తుంది? ఇన్ఫినైట్ దాకా వెళ్తుంది. సో అట్లా అవాయిడ్ చేయడానికే మనం బేస్ కేస్ అనేది ఇస్తాం. బేస్ కేస్ అంటే ఏంటిది? మనం ఒక కండిషన్ ఇస్తాం, ఆ కండిషన్ ఇచ్చి అక్కడికి స్టాప్గా ఆ రికర్షన్ అనేది స్టాప్గా. సో సెకండ్ థింగ్ ఏంటంటే రికర్సివ్ కేస్. అంటే మనం రికర్సివ్ చేయాలిగా ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్, అంటే ఫంక్షనే కాల్ చేసుకోవాలి, దాన్ని రికర్సివ్ కేస్ అంటారు. లైక్ ద పార్ట్ వేర్ ద ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్. ద పార్ట్ వేర్ ద ఫంక్షన్ కాల్ ఇట్ సెల్ఫ్ అంటే ఫంక్షన్ ఎక్కడైతే కాల్ చేసుకుంటుందో ఆ పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ని రికర్సివ్ కేస్ అంటారు. అర్థమైంది అనుకుంటున్నా. సో బేస్ కేస్, రికర్సివ్ కేస్ రికర్షన్లో కంపల్సరీగా ఉండాలి. రికర్షన్ అనేది మనం లూప్ లాగా కూడా చెప్పచ్చు, ఎందుకంటే లూప్లో కూడా మనకి ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. వన్స్ కండిషన్ ఫాల్స్ అయితే తప్ప మనకి ఆ లూప్లో నుంచి బయటికి రాదు. రికర్షన్లో కూడా వన్స్ మన కండిషన్ ట్రూ అయ్యే వరకు ఆ లూప్లో నుంచి రాదు, అదేం ఫాల్స్ కావాలి, ఇందులో ట్రూ కావాలి కండిషన్ అనేది. సో ఇదనమాట. సో రికర్షన్ మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంట్ టెస్ట్ అని ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా. ఇందులో నేను ఇంట్ a ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 20 అనే వేరియబుల్ తీసుకున్నా. ఇప్పుడు printf %d, a. ఇప్పుడు నేను ఫంక్షన్ కాల్ చేస్తున్నా టెస్ట్, అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకో printf స్టేట్మెంట్ రాస్తున్నా %d, b. ఇప్పుడు b యొక్క వాల్యూ అనేది అవుట్పుట్లోకి వస్తుంది. సో ఇక్కడ దీన్ని ఏమంటారంటే రికర్సివ్ కేస్ అంటారు. ఇక్కడ బేస్ కేస్ లేదు, ఎందుకో చెప్తా. అండ్ ఫంక్షన్ ఎండ్, ఇక్కడ మనకి మెయిన్ బాడీ ఇంట్ మెయిన్. నేను చెప్పిన కదా రికర్షన్ అంటే ఫస్ట్ మనం మెయిన్ బాడీలో వన్ టైం కాల్ చేసుకుంటాం టెస్ట్. సో ఇప్పుడు మనకి అవుట్పుట్లోకి ఏమొస్తుంది? ఫస్ట్ ఇక్కడ కోడ్ అనేది ఎలా వర్క్ అవుతుంది చూద్దాం. మనకి కోడ్ అనేది ఫస్ట్ పైనుంచి రీడ్ అవ్వకుండా వస్తుంది. మనం ఎప్పుడైతే మెయిన్ బాడీలోకి వచ్చినప్పుడు ఫంక్షన్ కాల్ చేస్తే ఆ ఫంక్షన్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఇంట్ a ఈక్వల్ 10, b ఈక్వల్ 20 అని రీడ్ అవుతుంది. printf a అంటే ఏ వాల్యూ అంతా 10 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టెస్ట్ అంటే మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తుంది, అంటే మళ్ళీ పైకి వెళ్తుంది. ఇంట్ a ఈక్వల్ 10, b ఈక్వల్ 20 మళ్ళీ రీడ్ అవుతుంది. printf a అంటే ఎంత? 10. మళ్ళీ సేమ్ రిపీట్ టెస్ట్, మళ్ళీ ఫంక్షన్ కాల్ అవుతుంది 10, మళ్ళీ సేమ్ రిపీట్ 10 అట్లా ఇన్ఫినైట్ దాకా వెళ్తుంది ఈ 10 అనేది. సో ఇక్కడ మనకి 20 ఎందుకు ప్రింట్ అవుతుంది? ఈజీగా చెప్పాలంటే ఇప్పుడు పర్ సపోజ్ ఇప్పుడు ఫస్ట్ మనకి ఇక్కడ ఈ ఫంక్షన్ ఇంట్ టెస్ట్ ఇంట్ a ఈక్వల్ టు 10 ఉంది, ప్రింట్ a ఉంది. నెక్స్ట్ టెస్ట్ ఫంక్షన్ కాల్ అవుతుంది, క్లోజ్.
ఇంటూ మెయిన్లో మనం ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇది. ఇప్పుడు టెస్ట్. ఇప్పుడు మనకి ఫస్ట్ ఇక్కడ నుంచి వస్తుంది, రీడ్ అవుతుంది, ఇంట్ ఏ అంటుంది, ప్రింట్ ఏ అంటే ఎంత, మనకి వాల్యూ 10 అనేది అవుట్పుట్లోకి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి టెస్ట్ అంటే ఏంటిది, మళ్ళా సేమ్ ఇదే మొత్తం మళ్ళీ ఫంక్షన్ కాల్ అవుతుంది. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తుంది. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళి మళ్ళీ ఇంట్ టెస్ట్, మళ్ళీ పైనుంచి వస్తుంది రీడ్ అవ్వకుండా, ఇంట్ ఏ ఈక్వల్ టు 10 ప్రింట్ ఏ టెస్ట్ క్లోజ్. మళ్ళీ ప్రింట్ ఏ ఈక్వల్ 10 ప్రింట్ ఏ అంటే 10 అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ టెస్ట్ అనేది కాల్ అవుతుంది. మళ్ళీ కాల్ అయినప్పుడు మళ్ళీ సేమ్ ఇంకో దాంట్లోకి వెళ్తుంది, మళ్ళీ ఫంక్షన్ తీసుకుంటుంది, ఆ ఫంక్షన్లో మళ్ళీ రీడ్ అవుతుంది, 10 అనేది ప్రింట్ అవుతుంది, మళ్ళీ సేమ్ అట్లా వెళ్తూనే ఉంటుంది. సో మళ్ళీ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఇంకో దాంట్లోకి వెళ్తుంది, ఇంట్ టెస్ట్ ఇంట్ ఏ ఈక్వల్ టు 10 ప్రింట్ ఏ టెస్ట్, మళ్ళీ 10 అనేది అవుట్పుట్లోకి వస్తుంది. మళ్ళీ టెస్ట్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు మళ్ళీ టెస్ట్లోకి వెళ్తుంది. అట్లా ఇన్ఫినైట్ దాకా వెళ్తూనే ఉంటుంది ఇట్లా రికర్షన్ అనేది. సో దీనికోసం మనం బేస్ కేస్ పెడతాం. బేస్ కేస్ పెడితే ఏంటంటే, ఇప్పుడు ఇఫ్ ఏ ఈక్వల్ టు 0 అన్నప్పుడు ఇక్కడ ఏ -1 అంటే ఏని ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వచ్చిన అనుకో. ఇప్పుడు 10 ఉంది కదా, ఏ 10 ఉన్నప్పుడు 9 8 7 6 5 4 3 2 1 0 వచ్చినప్పుడు రిటర్న్ 1 అంటే ఏదో ఒక సంథింగ్ రిటర్న్ 0 కానీ రిటర్న్ 1 ఇట్లా చేసినప్పుడు మనకు 10 టైమ్స్ అనేది రికర్షన్ అవుతుంది. 11th టైం కండిషన్ ప్రూవ్ అయ్యి మనకి రికర్షన్ అనేది స్టాప్ అవుతుంది. సో దాన్ని బేస్ కేస్ అంటాం. ఇక్కడ బేస్ కేస్ లేదు, అందుకే మనకి రికర్షన్ అనేది ఇన్ఫినైట్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు మనం ఫ్యాక్టోరియల్ నెంబర్ని ఎలా ప్రింట్ చేసాం బై యూజింగ్ రికర్షన్ యూజ్ చేసి ఫ్యాక్టోరియల్ నెంబర్ని ఎలా ప్రింట్ చేసాం చూద్దాం. అందుకోసం నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా, ఇంట్ ఫ్యాక్ట్ అంటే ఫ్యాక్టోరియల్, షార్ట్కట్ ఫ్యాక్ట్ అని తీసుకుంటున్నా. ఇంట్ ఏ ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 అయితే రిటర్న్ 1, ఎల్స్ రిటర్న్ ఏ ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ ఏ -1. మళ్ళీ మెయిన్ బాడీలో కాల్ చేసుకోవాలి కదా, ఇంట్ మెయిన్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 2 వేరియబుల్స్ తీసుకుంటున్నా, ఇంట్ నమ్ కామా రిజల్ట్. ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ ఫ్యాక్టోరియల్ నెంబర్, స్కాన్ఎఫ్ %d యాంపర్సాండ్లో నమ్. రిజల్ట్ ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేస్తున్నా, ఫ్యాక్ట్ ఆఫ్ నమ్. యూజర్ అనేవాడు ఒక నెంబర్ని ఎంటర్ చేస్తారు కదా, ఆ ఎంటర్ చేసిన నెంబర్ని నేను ఫంక్షన్ కాల్ చేసుకుంటున్నా ఆ నెంబర్తో. ఈ ఫంక్షన్ కాలింగ్ మొత్తం నేను ఒక వేరియబుల్లో డిక్లేర్ చేసుకున్నా. ఇప్పుడు నేను ప్రింట్ఎఫ్ చేస్తున్నా, ప్రింట్ఎఫ్ %d రిజల్ట్. ఇప్పుడు అవుట్పుట్లో ఏమొస్తుంది, అవుట్పుట్ ఫస్ట్ మనం అవుట్పుట్ చూసేదానికి ముందు కోడ్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ నేను ఒక ఫంక్షన్ తీసుకున్నా, ఆ ఫంక్షన్లో ఒక పారామీటర్ పాస్ చేసిన ఇంట్ ఏ అని. ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 అయితే రిటర్న్ 1. దీని ఏమంటారంటే చెప్పినా కదా బేస్ కేస్. అండ్ ఎల్స్ రిటర్న్ ఏ ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ ఏ -1 అంటే ఇప్పుడు 10 ఉందనుకో, ఏ వాల్యూ 10, మళ్ళీ ఫంక్షన్ కాల్ అయినప్పుడు 9 అవుతుంది, 8 7 6 అట్లా 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ అట్లా ఫ్యాక్టోరియల్ నెంబర్ అనేది వస్తుంది. అండ్ మెయిన్ బాడీ చూస్తే నేను ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నా, ఇంట్ నమ్ ఇంట్ రిజల్ట్. అండ్ ఎంటర్ ఏ ఫ్యాక్టోరియల్ నెంబర్, యూజర్ నుంచి ఇన్పుట్ అడుగుతున్నా. యూజర్ అనేవాడు ఒక నెంబర్ 5 ఇచ్చిన అనుకో, ఫంక్షన్ కాల్ చేస్తున్నా ఫ్యాక్ట్ ఆఫ్ నమ్. ఇదంతా తీసుకుపోయి ఒక వేరియబుల్లో డిక్లేర్ చేసుకున్నా. ఇప్పుడు ప్రింట్ఎఫ్ చేస్తున్నా రిజల్ట్ అని. సో మనకి ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు ఇఫ్ 5 ఈక్వల్ టు 1 కండిషన్ ఫెయిల్ అవుతుంది, ఎల్స్లోకి వెళ్తుంది, రిటర్న్ 5 ఇంటూ
ఇక్కడ మనకి ఏ వాల్యూ 5, 5 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ a-1. ఫ్యాక్ట్ అంటే ఏంటిది, మళ్ళీ ఫంక్షన్, అంటే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఫంక్షన్లోకి వెళ్తుంది. ఫంక్షన్లోకి వెళ్ళి మళ్ళీ ఫ్యాక్ట్ ఆఫ్ a-1. a-1 అంటే ఏంటి, 5 - 1 4. ఫ్యాక్ట్ ఆఫ్ 4 ఈక్వల్ టు 1, కండిషన్ ఫెయిల్. మళ్ళీ ఎల్స్లోకి వస్తుంది, రిటర్న్ ఏ అంటే ఎంత, 4 ఉండే, 4 ఇంటూ మళ్ళీ ఫ్యాక్ట్ ఆఫ్ a-1. మళ్ళీ a-1 అంటే 3. ఇప్పుడు 4 ఉండే కదా, 4 - 1 3. మళ్ళీ ఫంక్షన్ కాల్ అవుతుంది, 3 ఈక్వల్ టు 1, కండిషన్ ఫెయిల్ అవుతుంది. మళ్ళీ ఎల్స్లోకి వస్తుంది, 3 ఇంటూ మళ్ళీ ఫ్యాక్ట్ ఆఫ్ a-1, 3 - 1 2. మళ్ళీ ఫంక్షన్ కాల్ అవుతుంది, కండిషన్ ఫెయిల్ అవుతుంది, ఎల్స్ 2 ఇంటూ మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ ఫ్యాక్ట్ ఆఫ్ 2 - 1 1. మళ్ళీ ఫంక్షన్ కాల్ అవుతుంది, ఇఫ్ 1 ఈక్వల్ టు 1 రిటర్న్ 1. ఇప్పుడు కండిషన్ ట్రూ అవుతుంది, ఇక్కడ కండిషన్ ట్రూ అవుతుంది, రిటర్న్ 1 అంటే 1 అనే వాల్యూ రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ నేను ఫంక్షన్ ఏం కాల్ చేయలేదు, అందుకు ఇక్కడ స్టాప్ అయిపోతుంది. దాన్ని బేస్ కేస్ అంటారు. ఎక్కడైతే స్టాప్ అవుతుందో దాన్ని బేస్ కేస్ అంటారు. ఇప్పుడు 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, అవుట్పుట్లో 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 దట్ ఈక్వల్ టు 120 అనేది అవుట్పుట్లోకి వస్తుంది. సో ఈ విధంగా మనం ఫ్యాక్టరియల్ నెంబర్ అనేది రాస్తాం. దీని గురించి మళ్ళీ ఇంకా VS కోడ్లో కూడా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ముందుగా మీరు మీ డెస్క్టాప్లో VS కోడ్ అనేది ఓపెన్ చేసుకోండి, అండ్ ఇక్కడ న్యూ ఫైల్లో కొత్త ఫైల్ క్రియేట్ చేసుకోండి. దీనికి నేను నేమ్ ఏమి ఇస్తున్నా అంటే recursion.c అని ఇస్తున్నా. సో రికర్షన్ అంటే చెప్పిన కదా, ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. ఫస్ట్ బేసిక్ కోడ్ రాయండి, #include stdio.h int main. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా, int test, అండ్ ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, int a ఈక్వల్ టు 10 అండ్ b ఈక్వల్ టు 20. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే printf a ఈక్వల్ టు %d, a. ఇప్పుడు నేను మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తున్నా, టెస్ట్, అండ్ మళ్ళీ printf b ఈక్వల్ టు %d, b. సో దీన్ని ఏమంటారు, రికర్సివ్ కేస్. ఇక్కడ బేస్ కేస్ లేదు, అందుకు మనకి రికర్షన్ అనేది ఇన్ఫైనైట్ దాకా వెళ్తుంది. సో ఇక్కడ నేను మెయిన్ బాడీలో 1 టైమే కాల్ చేసుకుంటున్నా, రన్ చేసి చూస్తే సో చూడొచ్చు a ఈక్వల్ టు 10, a ఈక్వల్ టు 10. సో ఇది a ఈక్వల్ టు 10 అనేది వస్తుంది, b ఈక్వల్ టు 20 ఎందుకు వస్తలేదు, ఎందుకంటే లైక్ ఇప్పుడు ఇంటి a ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 20, ప్రింట్ a అంటే ఎంత 10, మళ్ళీ టెస్ట్ అంటే ఏంటి, మళ్ళీ ఫంక్షన్ కాల్ అవుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ పైనుంచి 10 అని ప్రింట్ అయితే మళ్ళీ పైకి వెళ్తుంది, ఊక పైనుంచే వస్తుంది, కిందికి పోవట్లేదు. సో అందుకోసం a అనేది ఒకటి ప్రింట్ అవుతుంది మనకి. సో ఇప్పుడు మనం ఫ్యాక్టోరియల్ నెంబర్ని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం కోడ్ అనేది. అందుకోసం ఫస్ట్ దీన్ని కామెంట్ చేస్తున్నా. ఇప్పుడు బేసిక్ కోడ్ #include stdio.h int main. ఇప్పుడు నేను ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, int num, result, సంథింగ్ మీరు నచ్చిన నేమ్తో తీసుకోండి. ఇప్పుడు printf స్టేట్మెంట్ రాస్తున్నాం, ఎంటర్ ఏ ఫ్యాక్టోరియల్ నెంబర్. ఇప్పుడు యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నా, scanf %d ampersandలో num. ఇప్పుడు యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్నా, ఇప్పుడు సంథింగ్ 5 అనే ఇన్పుట్ ఇచ్చింది అనుకోండి, ఇప్పుడు ఫంక్షన్ కాలింగ్ చేయాలి. సో అందుకోసం ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా, ఫంక్షన్ కిందనే తీసుకుంటా, ఇంట్ ఫ్యాక్ట్ ఆఫ్. ఇప్పుడు మనకి యూజర్ అనేవాడు ఒక ఇన్పుట్ ఇస్తాడు కదా, ఆ ఇన్పుట్ తీసుకోనికి ఫంక్షన్లోకి ఒక పారామీటర్ ఇస్తున్నాం, ఇంట్ ఏ అనేది. ఇప్పుడు బేస్ కేస్ రాస్తున్నాం, ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 అయితే రిటర్న్ 1గా, లేదు ఎల్స్ రిటర్న్ ఏ ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ a-1. ఇది దీనికి ప్రోటోటైప్ ఇవ్వాలి పైన. సో అందుకోసం ఇక్కడ ఇంట్ ఫ్యాక్ట్
ఆఫ్ ఇంట్ ఏ, దీనేమో ప్రోటోటైప్, దీని ప్రోటోటైప్ అంటారు, దీన్ని బేస్ కేస్ అంటారు, బేస్ కేస్. అండ్ ఫంక్షన్ రిపీట్గా కాల్ అవుతుంది కాబట్టి దీన్ని రికర్సివ్ కేస్ అంటారు. సో ఇప్పుడు నేను రిటర్న్ చేసుకున్నాను కాబట్టి ప్రింట్ చేయాలి, అందుకోసం రిజల్ట్ అనే వేరియబుల్లో ఫంక్షన్ అనేది కాల్ చేసుకుంటున్నా, ఫ్యాక్ట్ ఆఫ్ నమ్. సో ఫంక్షన్ పారామీటర్లో యూజర్ ఇచ్చిన నెంబర్ అనేది స్టోర్ చేసుకున్నా. ఇప్పుడు ప్రింట్ఎఫ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ %d ఈక్వల్ టు %d, కామ ఇక్కడ నమ్ము, ఇక్కడ రిజల్ట్. ఒకసారి కాల్ చేసి చూస్తే ఎంటర్ ఏ ఫ్యాక్టోరియల్ నెంబర్ 5, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈక్వల్ టు 120. ఇంకోసారి రన్ చేసి చూద్దాం. ఎంటర్ ఏ ఫ్యాక్టోరియల్ నెంబర్ 8, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 8 ఈక్వల్ టు 40,320. సో ఈ విధంగా ఫ్యాక్టోరియల్ అనేది వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనకి 1 ఎందుకు ఇచ్చిన, ఇక్కడ 0 ఎందుకు ఇవ్వలేదు అంటే, ఇప్పుడు లాస్ట్లో ఇప్పుడు 5 × 4 × 3 × 2 × దగ్గర ఆగినప్పుడు కండిషన్ ట్రూ అవుతుంది, లోపలికి వస్తుంది, రిటర్న్ 1. రిటర్న్ 0 ఇచ్చినామంటే లాస్ట్లో 5 × 4 × 3 × 2 × 0 అని వస్తుంది. అప్పుడు 0 × సంథింగ్ 0 అయిపోతుంది, ఆన్సర్ 0 వస్తుంది. ఒకసారి చూసినట్టయితే 0 ఇస్తున్నా. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈక్వల్ 0 అంటే 0 × సంథింగ్ 0 అవుతుంది. ఇప్పుడు 1 ఇచ్చిన కాబట్టి 5 × 4 × 3 × 2 × 1 అవుతుంది. అదే ఇప్పుడు సంథింగ్ 5 ఇచ్చిన ఇక్కడ, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే రన్ చేసి ఈసారి 4 ఇస్తున్నా, ఈసారి ఇక్కడ 4 అనేది ఇస్తున్నా. ఇప్పుడు 4 × 3 × 2 × 5 అనేది వస్తుంది, అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి 120 వస్తుంది ఆన్సర్. సో చూడొచ్చు 120, ఎందుకంటే ఇక్కడ మనం 5 ఇచ్చినాం. ఒకవేళ ఇక్కడ ఫ్యాక్టోరియల్ 5 ఇస్తే అప్పుడు వేరేది వస్తుంది ఆన్సర్. ఇప్పుడు 5 × 4 × 3 × 2 × 5, 120 × 5 600. ఇప్పుడు లేదు, ఇక్కడ 2 ఇచ్చిన, రన్ చేస్తే 5, ఇక్కడ 5, 120 × 2 240. సో ఇక్కడ ఏదైతే నెంబర్ ఇచ్చినో అది లాస్ట్లోకి పోయి మల్టిప్లై అవుతుంది, అందుకే నేను 1 ఇచ్చిన. ఇప్పుడు 0 ఇస్తే 0 × సంథింగ్ 0 అయిపోతుంది, మనకు అవుట్పుట్ మొత్తం 0 వస్తుంది. సో అది అవాయిడ్ చేయడానికి నేను 1 ఇస్తున్నాను, ఇక్కడ రిటర్న్ 1. సో ఒకసారి రన్ చేసి చూస్తే ఎంటర్ ఏ ఫ్యాక్టోరియల్ నెంబర్ 10, సో అవుట్పుట్లోకి వస్తుంది. సో ఈ విధంగా మనం ఫ్యాక్టోరియల్ నెంబర్ అనేది ప్రింట్ చేస్తాం. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్, సైనింగ్ ఆఫ్.